వాళ్ళు ముందుకు వచ్చేయండి. ఓం శాంతి. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క సిస్టర్ ఆర్గనైజేషన్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్. దీంట్లో 21 వింగ్స్. ఇప్పుడు అక్కయ్య చెప్పినట్లు 15 మార్చి అంటే 15th సాటర్డే రోజు గచ్చిబౌలి హైదరాబాద్లో గ్లోబల్ పీస్ ఆడిటోరియం శాంతి సరోవరు అనే ఒక పెద్ద ఆడిటోరియం ఉంది. 2200 పైచీలకు ఈ సీటింగ్ కెపాసిటీ ఉన్న హాల్లో అది వివిధ సబ్జెక్ట్ల మీద ఒక 5 స్ట్రీమ్స్ కింద అక్కడ జ్యూరిస్ట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద జరుగుతూ ఉంది. ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద పాల్గొనడానికి సుప్రీంకోర్టు జడ్జీలు ప్లస్ మనకి గవర్నర్ గారు, హైకోర్టు జడ్జీలు, సీనియర్ న్యాయవాదులు, తర్వాత అడ్వకేట్స్ అసోసియేషన్, మల్కాజ్గిరి కోర్ట్స్ అసోసియేషను, అడ్వకేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, మీ హైకోర్టు వీళ్ళందరూ కూడా కలిసి అసోసియేషన్తోనే ఒక జ్యూరిస్ట్ కాన్ఫరెన్సు ఈ మధ్యకాలంలో పెట్టలేదు. ఇంతకుముందు చాలాసార్లు పెట్టినాము. హైదరాబాద్లో గొప్ప సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఈ సమాజంలో పరిస్థితులు మీకు ఎలా ఉందో తెలుసు. ఏదైతే జస్టిస్ డెలివరీ సిస్టమ్ అంటే సామాజిక న్యాయం గురించి ఈ యొక్క కోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సోషల్ జస్టిస్ గురించి సొసైటీలో పీస్ ఉన్నప్పుడే, శాంతి ఉన్నప్పుడే, సుఖం ఉన్నప్పుడే, సంతోషం ఉన్నప్పుడే సొసైటీ బాగుపడుతుంది. కాబట్టి ఈ యొక్క వివిధ రకాలైన అన్ని క్రిమినలైజేషన్, కమ్యూనలైజేషన్, తర్వాత చీటింగ్, ఆర్సన్, లూటింగ్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో వాటికి అంటే ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలా. వాళ్ళతోని 24 గంటలు మెలిగేటువంటి అడ్వకేట్స్ కూడా శక్తి అంటే మన అందరికీ తెలుసు. మన ఆలోచన విధానంతోనే ఏదైనా పని చేస్తాం. మనం ఆలోచన షార్ప్ ఉంటే అంటే ఆత్మిక శక్తి ఉంటే, స్వశక్తి ఉంటే, తన బలము ఉంటే, తన యుక్తి శక్తి ఉంటే ఏ సమస్యనైనా తీర్చుకోవచ్చు. కాబట్టి అటువంటి యొక్క స్పీడీ డిస్పోజల్కి ఉపయోగపడేటువంటి ఒక టెక్నికల్ సబ్జెక్ట్స్ని పెట్టినాము. తర్వాత ఎక్స్పీరియన్స్ని జడ్జెస్ని పెట్టాము. ఫార్మర్ అడ్వకేట్ జనరల్స్ 2-3 వాళ్ళు సీనియర్ డిజిగ్నేటెడ్ లాయర్స్. తర్వాత దాదాపు లా కాలేజ్ స్టూడెంట్స్, నాల్సార్ నేషనల్ లా స్కూల్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని లా కాలేజ్ స్టూడెంట్స్, తర్వాత క్రిమినల్, సివిల్ కోర్ట్స్, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ట్రిబ్యునల్స్ అందరు కూడా వస్తూ ఉన్నారు దీనికి. అంటే ఇదొక